అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే మనం దేవుడు అటువంటి పరిస్థితులలో కూడా యేసు ప్రభువారు 33వ వచనంలో ఏమని మనకి ఓదారుస్తున్నారు చూద్దాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆయనే ఒంటరి అయిపోయిన స్థితికి వచ్చారు, కానీ నేను ఒంటరిని కాను, నాకు తండ్రి తోడున్నాడు. సో నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. యాజ్ ఎ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ మనం ఎట్లా ఉండాలంటే అండి, మన లైఫ్లో ఎంత గందరగోళం, ఏ పరిస్థితి లేకపోతే అశాంతి ఏమున్నను మనం క్రీస్తు యందు మనం నిలకడగా ఉండాలి. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ పరిస్థితి గుండా వెళ్ళారో చూస్తూ ఉన్నప్పుడు మన శ్రమ ఒక శ్రమలానే ఉండదు. హల్లెలూయా. సో ఆయన ఇచ్చే సమాధానం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. వేరే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం వారిని